నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. కాస్త నీరసంగా అనిపించినా, ఒళ్ళంతా చెమటలు పట్టి ఇబ్బందిగా ఉన్నా వెంటనే ఓఆర్ఎస్ తాగేస్తారు. ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుందని, వెంటనే బాడీ అంతా కంట్రోల్లోకి వచ్చేస్తుందని ఇలా చేస్తాం. ఇలాంటి సమయాల్లో డాక్టర్ల సూచనతో పని లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి టెట్రా ప్యాక్లు కొనుక్కుని తాగుతుంటారు. జస్ట్ ఆ ప్యాక్ పై ఓఆర్ఎస్ అని కనిపిస్తే చాలనుకుంటారు. కానీ దీని వెనకాల ఓ పెద్ద నకిలీ వ్యాపారమే జరుగుతోందని తెలిస్తే గుండెలు జల్లుమంటాయి. కేవలం ఓఆర్ఎస్ అనే పేరు చూసి చాలా మంది మోసపోతున్నారని వైద్యులు చాలాసార్లు హెచ్చరించారు. అయినా కొందరు తెలుసో తెలియకో ఈ నకిలీ ట్రాప్లో చిక్కుకుంటున్నారు. ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం కొంటున్న ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రమాదకరంగా ఉంటున్నాయన్న కంప్లైంట్ ఎక్కువగా వినబడుతోంది. పిల్లల ప్యాకెట్లలోనే ఎందుకింత కల్తీ జరుగుతోందన్న చర్చ వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది వాటి రుచి గురించే. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్. ఎప్పుడైనా బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు వీటిని తీసుకుంటారు. అయితే వీటి రుచి కాస్త వగరుగా ఉంటుంది. ఓఆర్ఎస్లలో గ్లూకోజ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం సిట్రేట్ ఉంటాయి. ఈ మూడు శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతాయి. వీటి వల్లే రుచి కాస్త అదో రకంగా ఉంటుంది. కానీ ఇందులోనూ రకరకాల ఫ్లేవర్స్ కలిపి యాపిల్ అని, ఆరెంజ్ అని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాస్త టేస్టీగా ఉండేలా వీటిని తయారు చేస్తున్నారు. వీటిని ముఖ్యంగా పిల్లల్ని ఉద్దేశించే తయారు చేస్తున్నారు. పిల్లలు ఏ మెడిసిన్ అయినా కాస్త రుచిగా ఉంటేనే తీసుకుంటారు. అందుకే ఓఆర్ఎస్లను కూడా అలా మార్చేస్తున్నారు. కాకపోతే ఇక్కడే ఓ సమస్య వచ్చి పడుతోంది. వీటిని రుచికరంగా మార్చాలని చెప్పి విపరీతంగా షుగర్ కంటెంట్ యాడ్ చేస్తున్నారు. అది కూడా మోతాదుకు మించి కలుపుతున్నారు. ఈ విషయంలో ఓ పద్ధతంటూ లేకుండా కంపెనీలు ఇష్టం వచ్చినట్లుగా షుగర్ యాడ్ చేసేస్తున్నాయి. వీటిని తాగడం వల్ల పిల్లల్లో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల రీహైడ్రేషన్ అవ్వకపోగా కొత్తగా డయేరియా లాంటి సమస్యలు వస్తాయి. పైగా నకిలీ ఓఆర్ఎస్లలో సోడియం లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఒక్కోసారి మెదడు వాచిపోయి ప్రాణాలకే ముప్పు రావచ్చు. దీంతో పాటు మరికొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మార్కెట్లో చాలా ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఒక్కోసారి వాటిని గుర్తించడం కూడా కష్టంగా మారుతుంది. చాలా మంది వీటి గురించి సరైన అవగాహన లేక వాటినే కొని తాగేస్తుంటారు. ఇలాంటి ప్రొడక్ట్స్ విషయంలో కల్తీకి పాల్పడితే అది ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంలో వీటికి డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ మిగతా రోజుల్లోనూ జ్వరాలు వచ్చినప్పుడు వీటి సేల్స్ పెరుగుతున్నాయి. డాక్టర్లు ఎప్పుడైనా ఓఆర్ఎస్ శాచెట్స్ కొనుక్కుని ఆ పౌడర్ని నీళ్లలో కలుపుకుని తాగమని సలహా ఇస్తారు. వీటి వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇంత మంచి చేసే ఓఆర్ఎస్లలో నకిలీని గుర్తించడమే చాలా కీలకం. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.